ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్. కానీ ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క జిల్లాలోనైనా ఏ ఒక్క రంగానికైనా ఆయన చేసింది ఏమైనా ఉందా? ఈనాడు నేను మేడ్చల్ నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నా. మా మేడ్చల్ నియోజకవర్గం తీసుకున్నట్లయితే మంత్రి మల్లారెడ్డి గారిని తీసుకున్నట్లయితే అసలు ఈ మేడ్చల్ నియోజకవర్గంలో ఆయన చేసినటువంటి ఏ ఒక్క అభివృద్ధి అయినా ఉన్నదా? ఈనాడు ఆయన నేను ప్రశ్నిస్తున్నాను. దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా అని చెప్పారే, ఈ మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్క రంగానికైనా ఆయన ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా? డబల్ బెడ్రూమ్ ఇల్లులని కట్టిండ్రు, ఎక్కడ చూసినా డబల్ బెడ్రూమ్ ఇల్లులని కట్టించాడు పెట్టిండ్రే తప్ప ఏ ఒక్క పేద కుటుంబానికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చారా? దళితులకు దళిత బంధు ఇచ్చాడా? గిరిజనులు ఏమైనా పట్టించుకున్నారా? ఇంకా ఉన్న భూముల్ని ఈ బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా కబ్జాలు చేయడమే తప్ప లాస్ట్కి దేవాదాయ భూములు ఉంటే వాటిని కూడా కబ్జాలు చేస్తున్నారు, గవర్నమెంట్ భూములు కబ్జాలు చేస్తున్నారు. మరి పేదల్ని నువ్వు పట్టించుకుంది ఏముంది? ఈ మేడ్చల్ నియోజకవర్గంలో నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏదైనా ఉన్నదా? ఏనాడైనా వెనక్కి తిరిగి నువ్వు ఆలోచించుకున్నావా? ఈ మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మి ఓట్లు వేస్తే నేను ఈ ప్రజలకి ఏం చేశాను? కార్మిక శాఖ మంత్రిని ఉన్నటువంటి నేను కార్మికులకి, ఈ మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మిక కుటుంబాలకు ఏమైనా చేశానా? కనీసం ఏమైనా బీమాలు ఏమైనా చేశానా? కేంద్ర ప్రభుత్వం నుంచి కార్మిక బీమా యోజన ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కార్మికుల గురించి అనేసి కార్మిక బీమా యోజన పెట్టారు. కనీసం అదైనా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా? మరి ఏం చేసావు ఈ ఒక్క మేడ్చల్ నియోజకవర్గానికి? నువ్వు మళ్ళా మాట్లాడితే నేను పాలమ్మినా పూలమ్మినా నువ్వు చెప్తావే, నువ్వు అభివృద్ధి అవ్వగానే సరిపోలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, భారతదేశ ప్రజల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో రకాల సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు అంటే పేదవారికి పాపం ఏ రోగాలు వచ్చినా కూడా చూయించుకోవడానికి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వరకు కూడా 5 లక్షల రూపాయల వరకు కూడా ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా కూడా చూయించుకునే విధంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఆ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయకపోగా వాటిని బస్తీ దవాఖానా పేరుతోటి ఈ విధంగా బస్తీ దవాఖానా చూడండి. మేడ్చల్ నియోజకవర్గంలో ఈనాడు నేను ఒక బస్తీ దవాఖానా ఏరియాలో ఉండి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. బస్తీ దవాఖానా ప్రారంభోత్సవ కార్యక్రమం అట. బస్తీ దవాఖానా ప్రారంభోత్సవ కార్యక్రమం కాదు, ఇక్కడ జరిగేది ఏంటి? అసలు నేషనల్ నుంచి, సెంట్రల్ నుంచి ఆయుష్మాన్ భారత్, బస్తీ దవాఖానా ఆయుష్మాన్ భారత్ అని అక్కడ పెట్టారు. మరి ఇక్కడ ఏమైంది? బస్తీ దవాఖానా ఆయుష్మాన్ భారత్ అక్కడ పెట్టాల్సింది ఏంటి? ఇంకా అది పోగా మరి మనకి వచ్చేటువంటి ఈ ఆయుష్మాన్ భారత్కి సంబంధించినటువంటి మరి నిధులు అన్నీ కూడా సెంట్రల్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్. మరి ఇక్కడ ఏం పెట్టారు? నిధులు, సాధారణ నిధులట. సాధారణ నిధులా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పేదవారి కోసం అనేసి ఆయుష్మాన్ భారత్కి ఎన్నో రకాల నిధులునని ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఇలాంటి మంత్రులు, చామకూర మల్లారెడ్డి లాంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? వాటిని సాధారణ నిధుల కింద క్రియేట్ చేసి ఏం చేస్తున్నారు? సెంట్రల్ నుంచి వచ్చేటువంటి నిధులు మీరు అదేనా చెప్పేది? పేద ప్రజలకు తెలియజేసేది అదేనా? అంటే ఎక్కడ మోడీ గారికి పేరు వచ్చేస్తుందో, ఎక్కడ భారతీయ జనతా పార్టీ కనబడుతుందో అన్న ఉద్దేశంతో మీరు ఈనాడు ఎవరికి అర్థం కాకుండా బస్తీ దవాఖానా అని పేరు పెట్టి సాధారణ నిధులను పెట్టారంటే ఇక్కడే అర్థమవుతుంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మీరు ఏ విధంగా మోసం చేస్తున్నారో, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందుల పాలు చేస్తున్నారో, ఆయుష్మాన్ భారత్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఎంతమంది పేదవారి రక్తాన్ని పీల్చుకొని పిప్పి చేస్తున్నారనేది ఇక్కడే తెలిసిపోతుంది. చామకూర మల్లారెడ్డి గారు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసి ఈనాడు ఈ మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే మీరు వాళ్ళకి చేసేది ఇదేనా? ఏమన్నంటే పై మాటలకి నేను అది చేస్తున్నా, ఏమి చేసినావు నువ్వు? ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఏం చేసినావు? వచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ని కూడా నువ్వు ఏ రకంగా కూడా ఇంప్లిమెంట్ చేయకుండా అది కూడా మీ లెక్కలో వేసుకోవడానికి తెలంగాణ బీఆర్ఎస్గా మారింది కదా, బీఆర్ఎస్ అకౌంట్లో వేసుకోవడం కోసం అనేసి మీరు చేసినటువంటి పనులు ఇలా ఉంటాయి. ఈ సాధారణ నిధులలాగా
ఎన్నో రకాల నిధులని దారి మళ్లింపులు చేస్తూ పేద ప్రజలకు అందజేయకుండా చేస్తున్నారు. ఇవంతా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీకు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.